నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై గతంలో జరిగినటువంటి ఒక కథలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే బ్రదర్ అనిల్ గారు ఒక లేఖ రాశారు. మా భార్య గారికి భద్రతను పెంచండి, భద్రతను ఇవ్వండి అని చెప్పేసి అని మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇది ఒక పెద్ద సంచలనం కింద మారింది ఇప్పుడు. ఎందుకంటే వాస్తవానికి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాస్తు ఏదైతే పావురాలగుట్లో ఆ హెలికాప్టర్ ఘటన మనకు తెలిసిందే. అదే విధంగా చూసుకుంటే వివేకానందరెడ్డి గారిది అయితే డైరెక్ట్గా అని చెప్పేసి సిబిఐ కావచ్చు, పోలీసులు అందరూ కూడా నిర్ధారించేశారు. కానీ ఇలాంటి తరుణంలో మనం చూసుకుంటే బొత్స గారు గతంలో అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి మరణంలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అన్నట్టు మాట్లాడినట్టు మాటలు కావచ్చు, లేదా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఇప్పుడు సంచలనంగా మారుతున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడే మాటలు కావచ్చు, ఇప్పుడు మా భార్యకు భద్రతను పెంచండి అని చెప్పేసి అనేటువంటి ఒక అనిల్ కారు యొక్క వ్యాఖ్యలు కావచ్చు. గతంలో మనం చూసుకుంటే విజయమ్మ గారి కొత్త కారు టైర్లు మధ్యలో ఊడిపోవడం, ఆవిడ మళ్ళీ ఎన్నికల టైంలో ఇక్కడ లేకుండా విదేశాల్లోకి వెళ్ళి నిజంగా రాజశేఖర రెడ్డి గారి వారసురాలు షర్మిల అని చెప్పడం, దాని తర్వాత సునీత గారు కూడా పులివెందలు రావాలంటేనే భయం వేస్తుంది అని చెప్పేసి అనడం, నాకు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి అనడం. అంటే ఆ కుటుంబంలో శత్రుశేషం అంటూ ఏది లేకుండా ఉండాలని ప్రయత్నాలు ఫ్యాక్షనిస్టులు మాత్రమే చేస్తుంటారు. కానీ అటువంటిది కుటుంబ సభ్యులే ఏదైతే శత్రువులు అని చెప్పేసి భావిస్తున్న జగన్మోహన్ రెడ్డిని, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తున్న వ్యాఖ్యలు, ఇది మీరు నేను చేస్తున్న వ్యాఖ్య కాదు, సొంత కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మొన్న షర్మిల గారు చెప్పారు, జగన్ లాంటి ఒక అన్నుంటే 100 శత్రువులతో సమానం అని. మరి ఇంకా ఆవిడ ఎందుకు ఆ మాట అన్నారండి? ఇద్దరు కూడా ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలు వాళ్ళిద్దరు. ఆ బ్లడ్ రిలేషన్ అనేది దేన్ని అనుకున్నా కూడా ప్రేమ అనేది ఉండిద్ది ఎక్కడో చోట. మరి అలాంటిది వీళ్ళు ఇంత భద్ర శత్రువుల్లాగా అయిపోయారు ఎందుకు అనంటే మరి క్లియర్ గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, మరి షర్మిల గారు ఏం చెప్పారు, మరి ఎందుకు ఈ రోజున వాళ్ళ ఆస్తుల వివాదమా లేకపోతే రాజకీయ వర్గాలుగా వాళ్ళు విడిపోయి పోరా. మరి గతంలో మరి వివేకానంద రెడ్డి గారు గురించి వీళ్ళు ఎన్నికల టైంలో ఏ విధంగా ప్రచారం చేశారు అక్క చెల్లెళ్ళిద్దరు. మరి ఈ రోజున మొన్న సునీత గారు చెప్పారు ప్రాణభయం అని, ఈ రోజున అనిల్ గారు చెప్తున్నారు నా భార్యకి మరి ప్రాణభయం ఉంది ఖచ్చితంగా, మరి ఆవిడకి భద్రత కల్పించాలి అని. ఇవన్నీ వింటుంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు సోనియా గాంధీ గారు స్వయంగా ఫోన్ చేసి నీ కొడుకుని అదుపులో పెట్టుకో అని చెప్పిన మాట. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మీద కూడా ఆయన చెయ్యి చేసుకున్నాడు, తండ్రి మీదే కాదు, తండ్రిని తినే కంచంతో కొట్టాడు అనేది ఒకటైతే వివేకానంద రెడ్డి గారిని కూడా ఆయన చెయ్యి చేసుకున్నాడు. మరి ఆయన అక్కడ కంప్లైంట్ పెట్టాడు, ఇట్లా ఇతను వ్యవహారం కొంచెం హద్దు మీరుతుందని, అందుకని ఆవిడ ఫోన్ చేసి నీ కొడుకుని అదుపులో పెట్టుకో అనే మాటలు వచ్చాయని. మరి ఇంకా ఆనాటి నుండి అంటే ఇతను ఫస్ట్ నుంచి కూడా అంటే ఒకప్పుడు లేనిది ఈ రోజు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుందంటే 10th క్లాస్లోనే పేపర్లు కొట్టేసిన వ్యక్తి. మరి అతను దినదిన ప్రవర్ధమానంగా ఎవరైనా సరే మంచి భవిష్యత్తును చూసుకొని మంచిగా ఎదగాలని కోరుకుంటారు. కానీ ఈయన ఏ విధంగా ఎదిగాడు అంటే మరి కనీసం తండ్రి అలా యాక్సిడెంట్ అయ్యి మరి ఆ బ్లాస్ట్ అయ్యి హెలికాప్టర్ కూడా వెళ్ళని మరి ఆ వ్యక్తి, మరి తల్లి కూడా కన్న కొడుక్కి ఓటేయకుండా విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. మరి బాబాయిని గొడ్డలి పోటుకు బలి చేసి మరి వీళ్ళు ఆ బై రోడ్ ఆ రోజు చూసాం కారులో వచ్చి 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 ఈవినింగ్ వరకు వస్తూనే ఉన్నారు. ఇలాంటివన్నీ ఈ రోజుకి కూడా ఆ వ్యక్తులను కాపాడుతూనే ఉన్నాడు. ఆయన మరణంతో 7 సంవత్సరాల్లో 6 అనుమానాస్పదంగా మరణించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు దానిలో. ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఉంటే ఎన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే దళిత డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు చెప్పారంటే అందరికీ తెలుసు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎంతమందిని ఎంత క్రూరంగా హింసించారు. త్రిపులార్ గారి విషయానికి వస్తే నీ సొంత పార్టీ ఎంపీ, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఎవరిని ఏ విధంగా ఆయన చూస్తాడు, కనీసం ఆ పార్టీలో వాళ్ళు ఎదురు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఏదైనా ఇదిగోండి జగన్ గారు ఇట్లా చేయటం కరెక్ట్ కాదేమో, ఇలా చేద్దామని చెప్పే ధైర్యం కూడా చేయలేరు అనేది మనం వాళ్ళ సీనియర్ లీడర్ల నుంచే వింటున్నాం. మరి అలాంటిది ఇంకా ఈ రోజున భయపడుతున్నారు, వాళ్ళు ప్రాణరక్షణ కల్పించాలని అడుగుతున్నారంటే దాంట్లో ఇంకా ఎవరు కూడా అవునా అనేది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నిజంగా ఈ రోజున చెల్లెల ప్రాణానికి ఏమి ఇబ్బంది ఉండదులే. ఒకవైపు సునీత గారు అయితే మరి పులివెందులకు రావాలంటే ఆవిడ ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకుని కూడా లాస్ట్ టైం వచ్చారు వాళ్ళ తండ్రికి సంబంధించిన కార్యక్రమంలో. అప్పుడు వాళ్ళ తల్లి కూడా చాలా భయపడింది పాపం. ఎందుకంటే అమ్మ ఇక్కడికి రావద్దు, తండ్రిని పోగొట్టుకున్నావు, నువ్వు ఒక్కగానొక్క కూతురివి, నిన్నెట్లా పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆవిడ భయభ్రాంతులకు గురైంది. మరి ఈ రోజును చూస్తే అదే భయభ్రాంతులు అనిల్ గారిలో కనిపిస్తున్నాయి. ఆ రోజును చూస్తే అన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆవిడ మరి భర్తకు చెప్పకుండా బట్టలు సర్దుకుంటుంటే అడిగాడంట అనిల్, ఏంటి షర్మిల బట్టలు సర్దుకుంటున్నావు అంటే ఇలాగా మరి నేను వెళ్ళాలి అని. అంటే భర్తని బిడ్డల్ని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయి నీకోసం రాష్ట్రం అంతా అన్న వదిలిన బాణం అని చెప్పి తిరిగి
నీ తల్లి నీ చెల్లి నీకు ఆ రోజున పట్టం కట్టారు. మరి ఈ రోజున చూస్తే అదే చెల్లి మా అన్న దుష్టుడు దుర్మార్గుడు, ఇట్లాంటి అన్న ఉంటే శత్రువుతో సమానం 100 మంది శత్రువులతో అని చెప్తుందంటే మరి ఆయన ఆలోచన విధానం క్లియర్గా అర్థమవుతుంది. అంటే మొన్న షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు చూస్తేనేమో నిజంగా జగన్మోహన్ రెడ్డి 100 శత్రువులతో సమానం అని చెప్పడం, అదేవిధంగా ఈరోజు బ్రదర్ అనిల్ గారు వచ్చేసి షర్మిల గారు అటు జగన్పై చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఘాటైన వ్యాఖ్యలు, వీటికి సంబంధించి జగన్ దగ్గర నుంచి వచ్చే పరిష్కారం అదొకటే కాబట్టి భద్రని పెంపొందించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ తల్లి ఏం చేసిందని చెప్పి తల్లి పైన కూడా కారు టైర్లు ఏదైతే జరిగిందని చెప్పి, లేదా ఆవిడే స్వయంగా ఏదైతే ఒక అప్పటి ముఖ్యమంత్రి తల్లి ఆవిడ ఖచ్చితంగా ఓటు వేసి తీరాలి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే అని చెప్పాలి, ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేయాలి. అటువంటిది ఆవిడే విదేశాలకు పారిపోయి అటు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి వారసురాలు షర్మిల ఒక్కతే అని చెప్పి మాట్లాడడం మనం చూసాం. సో తల్లి ఏం చేసింది, తల్లిపైన ఎందుకు తల్లి కనీసం అట్లాంటి వ్యాఖ్యలు చేయడం, కానీ లేఖ రాసిన తర్వాత నుంచి ఇంకొద్ది ఇబ్బంది వచ్చిందో తెలియదు, కానీ గతంలో ఎక్కడ కనిపించినా ముద్దులు పెట్టడం కావచ్చు, హద్దుకోవడం కావచ్చు, ఇవి చూస్తున్నాం. తను పక్కకి నెట్టేస్తున్నా సరే తల్లి వదిలిపెట్ల, తల్లి ప్రేమ అట్లాంటిది కాదని. కానీ ఇప్పుడు తల్లిని కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తారనే భయంతోనే ఒకవేళ విజయలక్ష్మి గారు కొంత జాగ్రత్త పడుతున్నారంటే ఏం చెప్తారు? మరి గతంలో ఒకసారి చూస్తే షర్మిల గారు కూడా మరి ఇంకా నేను అన్ని విషయాలు బయటికి చెప్పట్లేదు, ఇంకా కొన్ని విషయాలు చెప్తే నువ్వు బయటకు కూడా రావు అన్నా, అలాంటివి ఉన్నాయి కదా అని చెప్పిన సందర్భం. అదే కాకుండా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఏదో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి మరణంలో అత్యంత ప్రమాదకరం ఉంది, ఒకటి జరిగింది, అది ఎప్పుడోకప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది అని చెప్పి కూడా అన్నారు. అంటే ఇంకా చాలా ఉన్నాయని, రహస్యాలు చాలా ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మరి అంతా కూడా రక్త చరిత్రే కాబట్టి ఆ రక్త చరిత్రలో ఈ రోజున మనం చూసాం వివేకానంద రెడ్డి గారిని ఎంత ఘోరంగా ఎంత కిరాతకంగా చెప్పారో. వివేకం మూవీ చూసి తెలుస్తుంది. దాంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, భారతి రెడ్డి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్గా చూపించారు. మరి అలాంటిది ఇంత భయంకరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే, మరి తండ్రి మరణం అప్పుడు కూడా దగ్గర లేకుండా ఎక్కడో మరి ఒక హీరోయిన్కి ఏదో ఒక 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చాడని అది బౌన్స్ అయిందని, తర్వాత చూస్తే 50 లక్షలు ఇచ్చి ఏదో సెటిల్ చేస్తామని చెప్పి వాళ్ళ నాయకులే చెప్తున్నారు. అంటే వీళ్ళ ఎలా ఉంది వీళ్ళ కల్చరు అనేది, ఎక్కడా కూడా ప్రేమ, ఆప్యాయత, బంధాలు, అనుబంధాలు అనేది లేదు. కేవలం వీళ్ళు డబ్బు మనుషులు, రాజకీయ ఇది కావాలి, అక్కడి నుంచి ఏదో పదవులు వెలగబెట్టాలి, నేను ఒక సీఎం అని చెప్పుకోవాలి, సీఎం అని అర్పించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టం అది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తల్లిని మరి ఇప్పుడు ఏం చేసింది అంటే సింపతి. అప్పుడు ఆ రోజున ఏం చెప్పాడు, అయ్యో నేను తండ్రి లేని బిడ్డ అంటే. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం ఇవ్వాలని మేము అందరం అనుకున్నాము. మరి ఆ రోజున సోనియా గాంధీ గారు ఒప్పుకున్నారు. ఆవిడ ఒప్పుకున్న తర్వాత కూడా ఈయనే నాకు వద్దన్నాడంట. అబ్బాయి నాకు వద్దు, అసలు నేను ఇప్పుడు సీఎంని అవ్వను, నాన్నగారి కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, వాళ్ళని పరామర్శించాలని చెప్పాడంట. అరే బాబు చెప్పేవాళ్ళే కట్టు కథలు, ఇంకా అసలు వినేవాళ్ళకై మాకైనా ఉండాలి, చెప్పేవాడికి నీకు లేకపోయినా అన్నట్లుగా ఉంది వాళ్ళది. మరి ఆయన ఆ రోజున ఎక్కడి నుంచి ఆ యాత్ర, ఓదార్పు యాత్ర చేశాడంటే తండ్రి సేవ దగ్గర నుంచే చేశాడు. తండ్రి సేవ అని వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారా కుటుంబ సభ్యులు అని చెప్పి వచ్చిన వాళ్ళని ఈయన ఓదార్చాడు. మరి అలాంటి వ్యక్తి తల్లి మరణాన్ని కూడా ఈయన ఎందుకు కోరుకుంటున్నాడంటే ఖచ్చితంగా ప్రజల్లో సింపతి కొట్టేయటం కోసమే. మొన్న చూసాం నారాసుర రక్త చరిత్ర అన్నాడు, రేపు అదే పెడతాడు ఏదో టైటిల్, ఇదిగో పలానా వాళ్ళు లోకేష్ పేరో ఇంకో పేరో పెట్టి నా తల్లి ప్రాణాలు తీశారు వాళ్లే కారణం అని చెప్పి. అంతటి అసాధ్యులు వీళ్ళు. ఏదైనా సరే వాళ్ళు వెనకాడని మనుషులు అనేది క్లియర్గా, అంటే ఎంత క్రూరత్వం ఉంది, ఎంత నీచానికైనా దిగజారుతారు. ఈ రోజున పార్టీలు, ఈ పదవులు ఇవన్నీ పక్కన పెట్టండి, రక్త సంబంధాలు. ఈ రోజున వివేకానంద రెడ్డి గారిని నీ ఇంట్లో నీ తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, అట్లాంటి వ్యక్తిని అంత కిరాతకంగా, అంత ఘోరంగా, అంటే తల పగిలితే లోపల ఆ మెదడు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అంటే చూడండి. అంత కర్కశంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? ఆ రక్తపు మరకలు తొడవటం, మళ్ళీ కుట్లు వేయటం, కూతురికి భార్యకి వాళ్ళకి తెలియకుండా ఎలాగైనా సరే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి చూశారు అంటే మరి తల్లేంటి చెల్లేంటి ఎవరైనా వీళ్ళకి లెక్కలేదు. వీళ్ళు చాలా నీచమైన మనుషులు. అంటే వాస్తవానికి ఫ్యాక్షనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బద్ధ శత్రువులు అయినటువంటి ఒక పార్టీ పరంగా కావచ్చు,
లేదా ఆస్తి తగాదాలు కావచ్చు, లేదా పొలానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా మరి ఇంకా ఇతర విషయాలు ఏవైనా సరే వాటిల మీద కక్ష సాధించడం, లేదా శత్రుశేషం లేకుండా వాళ్ళని చంపడం అనేది సినిమాల్లో మనం చూస్తుంటాం తప్ప ఇంకెక్కడ బయట అంత తొందరగా. కానీ సొంత మనుషుల్ని, సొంత ఇంట్లో మనుషుల్ని శత్రువుల్లాగా చూడడం, అదే షర్మిల గారు కూడా శత్రువులాగా అంటే 100 శత్రువులతో సమానం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం, అదేవిధంగా తల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దని చెప్పి అనడం, అదేవిధంగా వైఎస్ సునీత గారు కూడా లేదు నాకు కూడా ప్రాణహాని ఉంది, మా అమ్మ కూడా భయపడుతుందని చెప్పడం, అంటే సొంత అన్నను పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సొంత మనుషుల్ని ఇలాగ చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు పాము తన పిల్లల్ని అదే చంపేసి తింటుంది అని అంటారు కదండి, అలాంటి విష సర్పం ఈ వ్యక్తి అనేది అనుకోవాలి. ఇంకా అంతకుమించి వేరే జంతువులు, క్రూర జంతువులకు కూడా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, అవి కూడా ఆ బిడ్డలను రక్షించుకుంటే వాటికి కూడా సంబంధం, రక్త సంబంధం ఉంది తల్లి బిడ్డల ప్రేమ అనేది. కానీ ఇక్కడ లేదు అనేది అర్థమవుతుంది. మరి ఈ పులివెందుల మచ్చల పులిని చూస్తే మరి అటు రాజకీయ పరంగా నాయకులు భయపడుతున్నారు. మన బొత్స సత్యనారాయణ గొల్లును ఏడ్చాడంటే ఇదే కదండి కారణం. ఎక్కడ వీళ్ళ చేతుల్లో నేను బాత్రూంలో గొడ్డలి బలైపోవాల్సి వస్తుందో, ఖచ్చితంగా నాకు ఏదో ఒక రోజు వీళ్ళు పెడతారు, టార్గెట్ అవుతాను అని చెప్పే కదా ఆయన భయపడ్డారు. అంత ఘోరంగా ఆయన ఎప్పుడు మనం చూడాల, ఎన్ని వచ్చినా కూడా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి, ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా గత ఆయన అన్న మాటలు వాస్తవం, అవన్నీ కూడా క్లియర్ గా పేపర్ కటింగ్ తో సహా మనం చూసాము, ఆడియో అదంతా వీడియోలు చూసాము. ఇంకా ఒక్కసారిగా ఆయన ఏడ్చాడంటే ఆయన భయానికి కారణం ఏంటంటే ఇదే. ఆయన అన్నమాట కన్నా కూడా ఈ రోజున పదే పదే గుర్తు చేసి జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడిని చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి ఎక్కడ నేను బలవుతానా అనేది ఆయన బాధ. ఈ రోజున చూస్తే ఒక సునీతానా, షర్మిలానా, విజయలక్ష్మినా, ఆ బొత్స సత్యనారాయణ, ఇంకోహరా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆ కోపోద్రేకానికి బలి కావాల్సిందే, ఆయన క్రూరమైన ఆలోచనల్ని వీళ్ళని బలి చేయాల్సిందే అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తే రక్షణ కల్పించాలి, జగన్కి కాదు ప్రజలకి అని. జనానికి కావాలి రక్షణ. ఎందుకంటే సింగయ్యని తొక్కి ఇచ్చేయటం, లేకపోతే అక్కడ ఒత్తిడికి ఎక్కువ తాకిడికి గురయ్యి కావాలని వాళ్ళు ఇరుకు సందుల్లోకి వెళ్ళిపోయి కావాలని జనాల్ని తోసేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళల్లో గుండె ఆగిపోయి వాళ్ళని చూస్తాం. ఇలాగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా జగన్మోహన్ రెడ్డి చాలా మందిని బలి తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజున తల్లి, చెల్లె, ఇంకొకరు అనేది ఆయనకి లెక్కలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నిజంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చూద్దాం, ఖచ్చితంగా సొంత వ్యక్తులే మా అన్న 100 శత్రువులతో సమానం అని చెప్పేసి అన్న షర్మిల ఈరోజు బ్రదర్ అనిల్ కూడా మా భార్యకి భద్రత కల్పించండి అని చెప్పడం, అదేవిధంగా సునీత కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అనడం, అటు తల్లి కూడా అదే రకమైనటువంటి ఒక దాంట్లో అంటే సొంత మనుషులను కూడా ఇలాంటి చేష్టాలు చేస్తారని చెప్పేసి అయితే చాలా వరకు చర్చించుకుంటున్నారు. సో అందరు కూడా మీరు అన్నట్టు తగు జాగ్రత్తలు అయితే తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.